తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ చొరవ తీసుకుని ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వ విలీన ప్రకటన చేయాలని కోరారు. గత 15 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి కుంటిపడి విలీన గ్రామాలకు రావాల్సిన సుమారు 160 కోట్ల నిధులు నిలిచిపోయాయన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జుత్తుక శ్రీనివాసరావు, టి రాజా, వాసంశెట్టి చంద్రరావు, జె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన కాకినాడ కార్పొరేషన్ దానికి విలీనం కావాల్సినటువంటి గ్రామాల సమస్య గత సుమారు 20 సంవత్సరాలుగా ఈ యొక్క సమస్య నలుగుతూ ఉంది. దానిలో భాగంగా మనం ఇంతకుముందు యాజిటేషన్లు చేశాము, వినతిపత్రాలు ఇచ్చాము, అధికారులను కలిసాము, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని చెప్పి సెప్టెంబర్లో దాన్ని ముసాయిదా తీసుకొచ్చి అట్లాగే అక్టోబర్ నవంబర్ లోపల ఎన్నికలు జరపాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా మనకి అర్థమైంది. సో మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మనం ఈ యొక్క విలీన కార్యక్రమం ఏదైతే ఉందో ఇదివరకు చేస్తున్న పోరాటం సిపిఎం రూరల్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మా నాయకులు చెప్పినట్టు తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట ఈ 6 గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కారణం ఏంటంటే ఈ 6 గ్రామాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి వేరు చేసి ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది. 2012లో పంచాయతీరాజ్ శాఖ నుంచి వేరు చేశారు. అంచేత ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మళ్ళీ జరపడానికి ఈ గ్రామాలకు అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేషన్లో వీటిని విలీనం చేసే ఎన్నికలు జరపాలి అనేటువంటి డిమాండ్ వాస్తవ రూపం అది. అందుచేత కార్పొరేషన్లో విలీనం చేసి ఈ గ్రామాలకు ఎన్నికలు జరపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారు మొన్న ప్రకటన ఇచ్చారు. ప్రభుత్వం కూడా స్పష్టత ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ గ్రామాల సంగతి ఏంటి అని చెప్పి మాట్లాడలేదు. కలెక్టర్ ప్రకటన కూడా లేదు. ప్రభుత్వం కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలు అనేక తీర్మానాలు చేస్తున్నారు, అనేక నిర్ణయాలు చేస్తున్నారు. సిపిఎం పార్టీగా కోరేది ఏంటంటే గత 15 సంవత్సరాల బట్టి ఎన్నికలు లేనటువంటి ఈ గ్రామాల విషయం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారాయణ గారు కానీ, స్థానిక కలెక్టర్ గారు కానీ అధికారికంగా ప్రకటన చేసి జిల్లా ప్రజలకి వారి వివరణ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. అట్లాగే సమస్యలు కోకొల్లగా ఉన్నాయి. డంపింగ్ యార్డ్ సమస్య, వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇట్లాంటి ఈ ప్రాంతాల్లో ఈ 15 సంవత్సరాలు బట్టి పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. ఒక పక్క దోమల సమస్య. ఈ సీజన్ అంతా ఇక రాబోయే కాలంలో మురికి నీరుతోనూ, వరదలతోనూ, వర్షాలతోనూ చేస్తున్న పరిస్థితుల్లో దోమలు, జ్వరాలు, మలేరియా, కొన్ని ప్రాంతాల్లో అయితే వాటర్ పొల్యూట్ అయ్యి పొల్యూట్ అయిన వాటర్ తాగడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఉన్నాయి. ఉదాహరణ తూరం కానీ, ఇంద్రపాలెం కానీ తదితర గ్రామాలన్నీ వాటర్ సమస్య ఎదుర్కొంటున్నాం.